ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఫాగ్ తెలుగు ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలు విజయవంతంగా జరిగాయి. కాలిఫోర్నియా ఫ్రీమాంట్ హిందూ టెంపుల్లో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రవంతి చక్కగా రెడీ అయ్యారు. సో ఉగాది శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో కూడా థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంపిటీషన్ జరుగుతుంది కదా ఫ్రీమాంట్ హిందూ టెంపుల్ లో, మీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారా? యా అండి, మా బాబు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఆర్ట్ షో. సో ఎన్ని డేస్ ట్రైనింగ్ ఇచ్చారు? యా, ఈ క్లాసెస్కి వెళ్తారండి వీక్లీ వన్స్. ఓకే. సో ప్రాణమంతా అక్కడే ఉన్నట్టుంది. సో పిల్లలు ఒకవేళ సపోజ్ కాంపిటీషన్ అనేది ఇప్పుడు చాలా కాంపిటేటివ్ వర్డ్, సో పిల్లలు ఒకవేళ విన్ కాకపోతే ఎలా యాక్సెప్ట్ చేస్తారండి చెప్పండి? యా, నేను యాక్సెప్ట్ చేశాను అండ్ వాడు కూడా టేక్ ఇట్ ఈజీ కదా. సో పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ ఏంటంటే కమ్యూనిటీలో పిల్లలందరితో పార్టిసిపేషన్ ఉంటే మనకి ఇక్కడ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ లో పిల్లల్ని తీసుకెళ్తే దే కెన్ మేక్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. Yeah, so he will enjoy it actually, and he danced also, and I also participated in fashion show. Wow. సో ఎలా ఉందండి ఫాగ్ తెలుగు సెలబ్రేషన్? యా, చాలా బాగుందండి. ఎవ్రీ టైం వస్తాం. లాస్ట్ టైం కూడా వచ్చాము. సో లాస్ట్ టైం వచ్చి ఇంకా ఈసారి ఇంకా చాలా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాము. ఓకే. సో ఒకసారి వచ్చేసి ఇంకా గ్యాంగ్ తీసుకొని వస్తున్నారా? సో మన తెలుగు పాపులేషన్ ఎలాగో ఫ్రీమాంట్ లెక్క ఉంది కదా, సో చాలా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? యా, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఈసారి ఒక 12 మెంబర్స్ గ్యాంగ్ తో వచ్చేసాం ఇంకా. ఓకే. సో ఉగాది శుభాకాంక్షలు అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. As we change the Sakshi new logo, so when I joined Sakshi, the first interview I have taken is Dr. Japras in California, and it's my immense pleasure to invite him once again to the new Sakshi TV. Welcome Dr. Japra to the Sakshi TV. Thank you, Ruchika. I love that new logo. It's wonderful. Yeah. You designed it? No, our team back in India designed it, and thank you so much. And happy Ugadi once again. And Fog has come up with so many chapters, and the Fog Telugu is organizing today the Ugadi. Can we talk more about the Fog umbrella chapters? Absolutely. As you know, Festival of Glow, Vasudeva Kutumbakam, the whole world is one family, and we want to make sure we don't forget our roots. So everything starts at the roots level, at the ground level. So all these organizations, right from Kashmir to Kanyakumari, Kutch to Assam and Manipur, we want everybody get involved. So that's why when all these organizations, whether it's Telugu, Tamilian, Gujarati, Punjabi, we want to make sure that they all are engaged, they all are getting involved. So you saw today a lot of children, a lot of people getting involved, and they're learning their culture, their philosophies, the values. We have such a rich culture, and we want to make sure they all learn, and then of course share it with everybody else, not only learn themselves. And we've been very, very fortunate here as Festival of Glow, Fremont Hindu Temple, FIA, that we've been able to do it for the last 44 years. What are you looking at judging? అంటే పిల్లలు ఇంతమంది అంటే ప్రేమతోని పేరెంట్స్ ఇంత ఆశ పెట్టుకొని నేర్పించి వీక్స్ అండ్ వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ చేసుకొని వస్తారు. సో how do you think, how difficult it is to judge? I feel every child is a winner. I don't believe in judging small children. So what do you think about it? For me, I think the story is more important. I just see how they are composing their art more than coloring and being neat and coloring in between the lines. నేను చూస్తాను వాళ్ళ ఇమాజినేషన్ ఎంత ఫ్లో అవుతుంది, వాళ్ళ ఎంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తున్నారు, నేను అదే చూస్తున్నాను. అండ్ ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఆర్ట్ హియర్. ఓకే. Thank you for being on Sakshi TV with us. Thank you so much. ఫాగ్ తెలుగు వారు ఇక్కడ ఉగాది సెలబ్రేట్ చేస్తున్నారండి ఫ్రీమాంట్ హిందూ టెంపుల్ లో. సో ఫాగ్ తెలుగు వాలంటీరింగ్ టీమ్ నాతో ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరేంటండి? గౌతమి. మీ పేరేంటండి? సో ఫాగ్ తెలుగు వాలంటీర్స్ కదా మీరు. సో ఇవాళ ఉగాది సెలబ్రేషన్స్ గురించి చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాము టు బ్రింగ్ ద కమ్యూనిటీ టుగెదర్ అన్నమాట. అండ్ అందరూ ఉగాది సెలబ్రేట్ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది అనేది ఈ ప్రోగ్రామ్ వల్ల
everybody from this particular place enjoying it along with kids anamata. Kids ki specific activities, dance programs. We did a lot to come up with this planning, but we are trying to implement here and it is success, so we are so happy for it. మీరు చెప్పాలండి, ఉగాది సెలబ్రేషన్స్ ఇండియాలో చేసుకున్నట్టు ఇక్కడ చేసుకుంటారా? యా చాలా బాగా జరుగుతుందండి. నేను ఎవరికైనా చెప్తే కూడా అందరూ కలిసి చాలా బాగా చేసుకుంటారు అని చెప్పి అంటారు. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బికాస్ ఇక్కడ మనకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంచెం తక్కువ కాబట్టి అందరూ ఒకటే కమ్యూనిటీలో వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫాగ్ తెలుగు ప్రెసిడెంట్ నాతో పాటు ఉన్నారు, అరవింద్ గారు. సో మాట్లాడదాం. హలో అండి, ఫాగ్ తెలుగు చాలా పాపులర్ అయిపోతుంది బే ఏరియాలో. ఫాగ్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. సో ఫాగ్ తెలుగు గురించి చెప్పాలి. ముందుగా మీ సాక్షి టీవీ నేను చెప్పాలండి, మా ప్రతి ఒక్క ఈవెంట్ అవుతున్నా కానీ మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చేసి మీరు ప్రతి ఒక్కటి మాకు కవర్ చేసి మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు కూడా మీకు ఎంకరేజ్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇంకోటి తెలుగు ఫాగ్ గురించి ఏంటంటే, ఇక్కడ మన బే ఏరియాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారండి. సో పండగలు జరుగుతున్నప్పుడు ఇండియాలో ఏంటంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఈ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. సో అందుకోసమని ఎవ్రీబడి ఈజ్ ఈ ఫెస్టివల్ ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా మా పిల్లలు ఎవ్రీబడి ఇన్వాల్వ్ అయ్యి ఈ పండగ అనేది ఎట్లా ఉంటుందో అనేది పండగ వాతావరణం ఇండియాలో మిస్ అవుతున్న వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పుతున్నాము అనమాట. అలానే ఇది మేము చేస్తున్న 3వ ఈవెంట్ అనమాట ఫాగ్ తెలుగులో. ఇంకా ఫర్దర్గా కూడా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాము. దానికి మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్, జనాల ఎంకరేజ్మెంట్ కావాలి. అలానే కొత్తగా ఎవరైనా వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయాలి అనుకుంటే కూడా వాళ్ళు వచ్చి మా దగ్గర మాకు కాల్ చేసినా, మన పర్సనల్ మీట్ అయినా, వాళ్ళ కొంత కాన్సెప్ట్తో మా దగ్గరికి వస్తే నెక్స్ట్ మేము చేయబోయే ఈవెంట్స్ అనే దానికి వాళ్ళకి పార్టిసిపేషన్ చేసే అవకాశాన్ని ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్త ఐడియాస్తో రండి, మా దాంట్లో మెంబర్గా అవ్వండి. ఇంకా పెద్ద ఈవెంట్స్ చేయడానికి అవకాశాలు చూద్దాం, ఇంకా బాగా చేద్దాం. సో ఫాగ్ తెలుగు, సో మీరు కూడా వాలంటీర్ కదా ఫాగ్ తెలుగుకి. సో ఇవాళ బనానా లీఫ్ మీద ఫుడ్ సర్వ్ చేశారు. సో నేనైతే అమెరికాలో ఫస్ట్ టైం ఇలాంటి అట్మాస్ఫియర్ చూశాను. సో ఎంత కష్టమైంది ఆ బనానా లీవ్స్ ప్రొక్యూర్ చేయడము, తెలుగు ఫుడ్. సో హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ యాజ్ అ వాలంటీర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాక్షి వ్యూయర్స్కి ఇంకా తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఉగాది అనేది మనకు తెలుసు, ఇది మనము తెలుగు క్యాలెండర్ ప్రకారం మనము ఇది హ్యాపీ న్యూ ఇయర్ ఇది మనకి. సో తెలుగు వారందరికీ యుగా అంటే బేసికలీ ఏజ్, ఇంకా ఆది అంటే మనకు వచ్చేసేమో బిగినింగ్స్. అంటే ఒక కొత్త బిగినింగ్స్ని మనము ఎవ్రీ ఇయర్ మనము చేయడానికి ఉగాది అనే సెలబ్రేషన్ మనం చేసుకుంటాము. ఇక్కడ చాలామంది తెలుగు ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ కానీ, అందరూ ఏరియాలో ఉన్నా కానీ కొంచెం మంది వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ, ఆర్ట్ కాంపిటీషన్స్ కానీ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళు ఒక మంచి వాళ్ళ టాలెంట్ అన్ని చూపించారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇండియాలో లాగా కన్నా ఇక్కడ చాలా మంది గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంత డిఫికల్ట్ ఇట్లాంటి ఆర్గనైజేషన్ కి వాలంటీర్ గా చేయడం ఇస్ మై క్వశ్చన్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. సో అరవింద్ గారు ఇక్కడ ప్రెసిడెంట్ గా ఎన్నో ఏళ్ళ నుండి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగు వారి కోసము వారి పరితపిస్తూ, అంటే లైక్ అందరినీ ఒక ఈక్విటీ, అంటే లైక్ అందరినీ ఒకేలా చూసుకుంటూ అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. చాలా ఇయర్స్ నుండి చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడు ఒక పైకి అంచనాగా వెళ్తూనే ఉన్నాము. ఇంకా మేము నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మోస్ట్లీ లైక్ ఇంకా ప్రతి సెలబ్రేషన్స్ ఉగాది అనే కాదు, ప్రతి ఒక్క పండుగని మేము ఒక వేలాది మంది ఈరోజు చూసారు మీరు, ఆల్మోస్ట్ లైక్ క్రౌడెడ్ లైక్ 1000+ ఎబో మెంబర్స్ వచ్చారు. ఇట్స్ స్మాల్ హాల్లో కూడా నిండిపోయి ఇట్లా ఫ్లడ్ అయిపోతున్నారు. మేము బనానా లీవ్స్ కూడా ఇండియా నుండి స్పెషల్గా ఆర్డర్ చేయించి మరి ఆ ట్రాన్స్పోర్టేషన్ రాక ఇంకా టైం పడుతుందేమో అని చెప్పి లైక్ ద ఫుడ్ విచ్ వీ హ్యావ్ సర్వ్డ్, లైక్ అన్ని తెలుగు పచ్చడితో సహా అన్ని, అంటే లైక్ పాపడము కానీ, సాంబార్ కానీ, ఆ వడలు కానీ, స్పెషల్గా లైవ్ పూరీస్ కూడా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. సో మీరు చెప్పాలండి, మీరు రండి. ఇక్కడ మీ పేరేంటి? శ్రీనివాస్. ఓకే, సో మీరు కూడా ఇక్కడ ఫాగ్ తెలుగులో వాలంటీర్ అండి? యా, ఓకే. ముఖ్యంగా ఫస్ట్ సాక్షి వ్యూవర్స్కి అండ్ అరవింద్ అన్నకి అండ్ అందరికీ తెలుగు ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. బేసిక్గా ఎవ్రీ టైమ్ ఇక్కడ అన్ని సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయంట, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇయర్. సో I was like exciting, like so many people are coming here and celebrating the Ugadi. Andaru ante even in the food hall around 300 people dining together on a banana leaf. Adi kuda Ugadi pachadi, pongal, chakkari pongal, pulihora. So how did you feel about organizing and being part of such fabulous celebration? Yeah, the thing is actually నేను ఇండియాలో ఉన్నప్పుడు మిస్ అవుతున్నా అనుకునేవాడిని, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని చూస్తూ ఉంటే
ఎవ్రీథింగ్ పచ్చడితో సహా. అంటే ఇండియాలో ఉన్నప్పుడు మిస్ అవుతున్నాను అంటే ఇండియాలో ఇవన్నీ మిస్ అయ్యారు కాబట్టి అమెరికా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారా? అమెరికా ఇండియాలో చాలా అంటే ఇండియాలో జరుగుతాయి కానీ చాలా మంది వెళ్ళరు సాధారణంగా కదా ఇట్లాంటి యాక్టివిటీస్ కి ఇంట్లోనే చేసుకుంటారు. బట్ నేను మిస్ అవుతున్నా అనుకున్నాను ఇండియాలో ఉగాది ఫెస్టివల్. బట్ హియర్ లైక్ ఆఫ్టర్ ఇక్కడ సెలబ్రేట్ చూసాక ఇంకా చాలా మంది పిల్లలు కూడా చాలా సింగింగ్ కాంపిటీషన్స్, ఎవ్రీ కాంపిటీషన్ లైక్ యునో ఆల్ కిడ్స్ ఆర్ లైక్ వెరీ ఎక్సైటింగ్ అబౌట్ దట్ కాంపిటీషన్స్ అండ్ ఆల్. సో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. చక్కని ట్రాఫీస్ పట్టుకొని ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ విన్నర్ అంట, మీదేంటి? సెకండ్ ప్లేస్ విన్నర్. సో బాయ్స్ ఫస్ట్ వచ్చేసారా? Oh my God! What competition you participated? I was singing and I sang Sri Hari Stotram. Oh my God! You sang Sri Hari Stotram. Where did you learn from? My teacher was Bhavana. Okay. And what did you perform on? Oh wow! So how was the experience? Okay, come little close. Yeah. So you happy? Yeah. Or do you want the first one now? You want to just swap? Yes. Oh my God, that's not possible. Participating is important. You want to tell anything to the viewers watching Sakshi TV now? I thank my parents and my teacher that we worked so hard and then I got this prize. You want to tell anything to the Sakshi TV viewers watching you? I want to tell the same thing, but I also want to say that I did a little bit better. Oh, you did fabulous. That's why you are a winner. So first and second is just a number. Okay, participation is more important. And congratulations to both of you. Happy Ugadi. Happy Ugadi. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పెయింటింగ్ కాంపిటీషన్ లో ఉగాది స్పెషల్ ఫాగ్ తెలుగు వారు ఆర్గనైజ్ చేశారండి. దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రైజెస్ కోసము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మాట్లాడదాం. ఈ పేరేంటి? ఏంటి? రుత్విక. మీ పేరేంటి? Dviti. Akhila. What's your name? Shanaya. So ఈ పిల్లలందరూ ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారో తెలుసుకుందాం. So what competition you participated today here? In art. And yourself? Arts and crafts. And yourself? Art and crafts. So what did you what kind of art and craft? What did you draw? I drew like my school's eagle. Okay, school's eagle. Yourself? I drew a house with some flowers and some clouds and a sunset. Okay. So what colors did you use today? Oh, purple is your favorite color. You're wearing purple dress. Yeah. What's your favorite color? My favorite is like apple and So do you practice art and craft daily at home or in the school? You want to tell anything and share some little stories with me? mostly I go to like an art class where I learn how to do art. We have like 2 levels. One is for like little children, one is for like big child. Okay, so do you come in the small children or the big children? What do you think? I'm in the first level and then mostly slowly when I grow up and my art levels come great, then I'm gonna shift to the second, and then if I want to be like an art teacher when I grow up, then I could join. Wow, so you aspire to be an art teacher? Yeah. Okay, what about you? You want to continue practicing art? You like art? Okay, what else you like? You like dancing? Okay. And what is your favorite hobby? Art. Oh wow. Yours? I don't know. I didn't get you. I don't know. Oh, you don't know? It's okay. Even I don't know. What's my hobby? When I was your age, I didn't know anything. You know, all I knew is only eating chocolates. How many of you like chocolates? Oh wow, see everybody. So everybody here likes chocolates and everybody here is very excited, and lots of cultural performances are happening here in Fog Telugu. Fog Telugu is doing a fabulous job by getting all the Telugu community people, not just Telugu. Today we can see in Fog Telugu Ugadi festival, lot of people, North Indians, South Indians, irrespective of any origin and region, participated in various cultural programs. And it's nice to see these kind of cultural events happening here in America. This is Ruchika Sharma reporting all the way for Sakshi TV
From Fremont Hindu Temple, California.